ఇవాళ కమ్మటి పొంగల్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈక్వల్ క్వాంటిటీస్లో రైసు పెసరపప్పు ఒక అరగంట నానబెట్టు. పొంగల్కి కావాల్సినవి జీరా, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. ఇక్కడ మేము ఇన్స్టాపాట్లో చేస్తున్నాము. ఫస్ట్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని అందులో చూపించిన పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, మిరియాలు అండ్ కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకుంటాం. కాసేపు వేగనిచ్చి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం అండ్ పెసరపప్పుని అందులో వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. అందులో ఒక కప్ ఆఫ్ రైస్కి కానీ పెసరపప్పుకి కానీ 3 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మా రాకీ చూసారా ఆ పొంగల్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాడో. అంతే అండి, బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇన్స్టాపాట్లో సెట్టింగ్స్ ఎలా పెట్టాలో చూసేయండి. ఇప్పుడు పొంగల్ అయ్యేలోపు అందులో ఒక చట్నీ రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అండ్ పప్పులు వేయించుకుందాం. తర్వాత అది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకునేస్తాం. నేను కాసింత కొత్తిమీర కూడా వేస్తాను, అది మీకు ఆప్షనల్. ఇప్పుడు చట్నీలోకి పోపు వేసేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని అలా చిటపటలాడించి దించేయండి. అంతే, కాస్త చల్లారాక అందులోకి చట్నీ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకొని చట్నీ రెడీ. చూసారా, ఈలోపు మన పొంగల్ కూడా అయిపోయిందండో. కావ్య అయితే ట్రై చేసి సూపర్గా వచ్చిందని చెప్పింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.